Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. బస్సులు ఫుల్, రైళ్లు ఫుల్, ట్రాఫిక్ తో రోడ్లన్నీ ఫుల్. టోల్ ప్లాజాల దగ్గర అయితే కంప్లీట్ జామ్. టికెట్ల రేట్లు అయితే షాక్ కొడుతున్నాయి. మినిమం 3000. విశాఖకో తిరుపతికో అయితే ఫ్లైట్ ఛార్జీలతో సమానంగా ఉన్నాయి. ఇదంతా ఓట్ల పండుగ మహిమే. సంక్రాంతి, దసరా సమయంలో కనిపించే సీన్లు ఈ ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. ఓటర్లు ఇంతలా పోటెత్తడానికి కారణం ఏంటి? పార్టీలు చేసిన అరేంజ్మెంట్సేనా? ఓటెత్తడానికి పోటెత్తుతున్న నగర పౌరులు, కిటకిటలాడుతున్న బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కలిసొచ్చిన 3 రోజుల సెలవులు, ఓటర్లకు ప్రత్యేక బస్సులు, పార్టీల స్పెషల్ ఆఫర్లు. ఓటు రమ్మంటోంది, నగరం పొమ్మంటోంది. అసలే 5 ఏళ్లకోసారి వచ్చే అతిపెద్ద ఓట్ల పండగాయే. పైగా వరుసగా సెలవులు కలిసొచ్చాయి. సాధారణంగా వీకెండ్స్ ని వదిలిపెట్టరు మన నగర పౌరులు. సరదాగా ఎటైనా వెళ్ళొద్దాం పదా అని బయలుదేరుతుంటారు. అలాంటిది ఎండాకాలం సెలవులు. ఉద్యోగులకు కూడా 3 రోజుల సెలవులు వస్తే ఊరుకుంటారా? అందుకే హైదరాబాద్ నగరం దాదాపుగా ఖాళీ అవుతోంది. పైగా సొంతూళ్ల నుంచి పిలుపులు కూడా అందుతున్నాయి. 5 ఏళ్లకోసారి మాత్రమే పలకరించే మహాశయులంతా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. వస్తున్నారా, ఎప్పుడు వస్తున్నారు అంటూ వాకప్ చేస్తుండేసరికి సరే సరదాగా సొంతూరుకెళ్ళి టైం కుదిరినప్పుడు పోలింగ్ బూత్ కెళ్ళి అలా 2 బటన్లు నొక్కొద్దాం పదా అనుకుంటూ ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరుతున్నారు ఓటర్లు. ఊపిరి పీల్చుకోవడానికి నగరానికి కూడా కాస్త సమయం ఇచ్చినట్టుంది. సొంతూళ్లలో అయిన వాళ్ళని కూడా పలకరించినట్టు ఉంటుందని నగరం విడిచి వెళ్తున్నారు ఓటర్లు. ఎలక్షన్ వల్ల ఆంధ్రాకు పోవాల్సిన వాళ్ళు, తెలంగాణ పోవాల్సిన వాళ్ళు బస్సు చాలా రద్దీగా అవుతుంది. కానీ ప్రతి ఒక్క పౌరుడు ఓటు వినియోగించుకోవడానికి వెళ్తున్నారు. ఎలక్షన్ కోసమే వెళ్తున్నారు ప్రతి ఒక్కరు. ఓట్లు వేయడానికి వెళ్తున్నాం. సో మా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, మంచి మంత్రులు రావాలి, మంచి ముఖ్యమంత్రి రావాలి. సో దానికోసం అని చెప్పి కంపల్సరీగా ఓటు వేయడం నేను ఒక్కనే, చాలా మంది వస్తున్నాను హైదరాబాద్. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి అనుకునే ఓటర్లు పిలిచినా పిలవకపోయినా వెళ్తారు. నా ఓటు నా హక్కు అనే బాధ్యత ఉన్నోళ్ళకి పిలుపులు అక్కర్లేదు. చాలా ఎంజాయ్ చేస్తూ తమ ఓటు వేస్తారు. ఇంకొంతమంది ఉంటారు, ఆఫర్లు ఇస్తేనే వస్తామంటారు. మనకు ఓట్లు ముఖ్యం, వాళ్ళు రావడం ప్రధానం అనుకున్న వాళ్ళు అడిగినన్ని ఆఫర్లు ఇస్తున్నారు. అయితే ఛార్జీల డబ్బులు లేదంటే ఆన్లైన్లో బుక్ చేసిన టికెట్లు పంపించి ఓటింగ్కు రప్పించుకుంటున్నారు. మొహమాటంతోనో బద్ధకంతోనో వద్దులే అంటున్న వారికి ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా డబ్బులు పంపిస్తున్నారు. ఈ మధ్య పార్టీలు, కొంతమంది లీడర్లు ముందుకొచ్చి మరీ స్పెషల్ ఆఫర్లు ప్రకటించారు. బస్సులు వేస్తాం, వచ్చి ఓటేయండి ముందే చెప్పి పెట్టారు. అందరికీ ఓ టైం ఫిక్స్ చేసి బస్ అరేంజ్ చేసి ఊళ్ళకు రప్పించుకుంటున్నారు లీడర్లు. నియోజకవర్గాల వారీగా నేతలే ప్రత్యేక వాహనాలు పెట్టి మరీ ఓటర్లను సాధారణంగా తీసుకెళ్తున్నారు. ఒక్క పిఠాపురానికే కుకట్పల్లి నుంచి ఏకంగా 40 ఉచిత బస్సులు వేశారని కుకట్పల్లిలో టాక్. మరి అది ఎవరిని ఓడించడానికో ఎవరిని గెలిపించడానికో? నేను ఇప్పుడు దాకా ఒకసారి కూడా ఓటేయడం మిస్ అవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు బస్ టికెట్స్ ఇస్తున్నాము, బస్కి అమౌంట్ ఇస్తాము అదని చెప్తున్నారు. కానీ మాకు ఏం వద్దని మేము మా ఓన్ ఎక్స్పెన్సెస్తో వస్తున్నాము. మన హక్కు ప్రూవ్ చేసుకోవాలని చెప్పి. ప్రస్తుతం నార్మల్ డేస్లో ఈ టైంలో ఇంత హెవీ రష్ అనేది ఉండదు. కానీ ఈ టైంలో ఇప్పటికే ఇంత రష్ ఉంటుందంటే మనం అంటే ఏ మేరకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానికం కావచ్చు, తెలంగాణలో ఉన్న ప్రజానికం కావచ్చు, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఎంతవరకు అందరూ కూడా ఓటు హక్కుని. హైదరాబాద్ లో ఉండే ఏపీ ఓటర్లకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. ఏ నియోజకవర్గం వాళ్ళకి ఎక్కడెక్కడ ఫ్రీ బస్సులు అందుబాటులో ఉంటాయి అన్న సమాచారం చేరవేశారు వాళ్ళు. అలా ఎవరి ఊళ్లకు వాళ్ళు పయనమయ్యారు. అలానే అందరికీ వాహనాలు సమకూర్చలేరుగా. తెలంగాణలో ఏపీ ఓటర్లు కనీసం 30 లక్షల మంది వరకు ఉంటారని ఓ అంచనా. 30 లక్షల మందిని ఒకేసారి తరలించడానికి ఉన్న సర్వీసులు సరిపోవు. స్పెషల్ గా తెప్పించాల్సిందే, స్పెషల్ సర్వీసులు వేయాల్సిందే. ఇప్పటికే రైళ్లన్నీ ఫుల్. నెల ముందు నుంచే ఏపీ వైపు వెళ్లే రైల్ బర్తులన్నీ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. తొక్కుకుంటూ వెళ్లైనా సరే నిలబడేంత ప్లేస్ దొరికితే చాలు అనుకుంటూ కిక్కిరిసిన జనరల్ బోగిల్లో చొచ్చుకుంటూ వెళ్తున్నారు ఓటర్లు. ఒక విధంగా చాలా ప్రమాదకరమైన ప్రయాణమే చేస్తున్నారని చెప్పాలి. నేను మా బాబుకి ఎంసెట్ ఎగ్జామ్ రాయించడానికి ఇక్కడ మేడ్చర్ల మల్లారెడ్డి కాలేజీకి వచ్చాము. రాత్రి ట్రైన్కి వచ్చాము. రిటర్న్ వెళ్ళడానికి ట్రైన్ టికెట్లు ఏమీ కూడా మాకు దొరకలేదు. సర్లేనే ఎంజీబీఎస్కి వచ్చాము. ఇక్కడ బస్ స్టాండ్కి 2 అవర్స్ వెయిటింగ్ చేస్తే ఒక బస్సులో లాస్ట్ 2 టికెట్స్ రిజర్వేషన్ దొరికినాయండి. చాలా ఇబ్బంది పడ్డాము.
ఇకపోతే ప్రైవేట్ ట్రావెల్స్, వీళ్ళు తెగ దండుకుంటున్నారు. మినిమం 3000 ఉంటేనే విజయవాడ బస్ ఎక్కండి అంటున్నారు ట్రావెల్ ఆపరేటర్లు. ఇక విశాఖ, తిరుపతి, శ్రీకాకుళం వంటి సుదూర ప్రాంతాలకైతే విమాన ఛార్జీలనే మించిపోతున్నాయి వీళ్ళ రేట్లు. ఫేర్ ఎంతైనా పర్వాలే, టికెట్ దొరికితే చాలనుకుంటూ ఆ బస్ యాప్స్ ని ఈ బస్ యాప్స్ ని ఓపెన్ చేస్తే అందులో టికెట్ సోల్డ్ అవుట్ అనే రెడ్ లైన్ కనిపిస్తోంది. కొందరు ముందు చూపుతో 2 నెలల ముందే టికెట్లు బుక్ చేసుకున్నారు. అది కూడా చాలా చీప్ గా 400కి 500 రూపాయలకి రిజర్వేషన్ చేయించేసుకున్నారు. కానీ కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం అమ్మా 500కే ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నావా, తీ మరో 500 తీ అంటూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. కొన్ని ట్రావెల్స్ అయితే తెలివి ప్రదర్శించి సర్వీస్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి కొత్త రేట్లు ఫిక్స్ చేశాయి. అందుకే ఆర్టీసీ ఇప్పుడు రంగంలోకి దిగింది. మేమొస్తున్నామంటూ ప్రత్యేక సర్వీసులను బస్టాండ్ లో పెట్టింది. తెలంగాణ నుంచి ఏపీ వెళ్లే ఆర్టీసీ బస్సులన్నీ రిజర్వ్డ్, ఏకంగా 2500 స్పెషల్ బస్సులు అరేంజ్ చేసింది. అటు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లోనూ టికెట్లన్నీ ఫుల్. కర్ణాటక ఆర్టీసీ సైతం లోకల్ గా సర్వీసులను తగ్గించుకొని వాటిని ఆంధ్రప్రదేశ్ కు నడుపుతోంది. బెంగళూరు, బళ్ళారి, రాయచూర్, బీదర్ లో ఉంటున్న ఆంధ్ర, తెలంగాణ ఓటర్ల కోసం కర్ణాటక ఆర్టీసీ కూడా స్పెషల్ సర్వీసులు అరేంజ్ చేసింది. మొత్తానికి ప్రైవేట్ ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. వీటికి తోడు క్యాబ్లు, తుఫాన్లు కూడా సిద్ధమయ్యాయి. ఈ 3 రోజులు క్యాబ్ సర్వీసులన్నీ అప్ అండ్ డౌన్ కొడుతూనే ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ సదుపాయం లేదు, ట్రైన్లు లేవు, బస్సులు లేవు. అటు ప్రైవేట్ ట్రావెల్స్ చూస్తేనేమో మినిమం 3000 లేనిదే లేదు, జనరల్గా 700 to 800 ఉండేది. రిజర్వేషన్లు ఏం దొరకలేదు. చాలా ఎప్పుడు వారం క్రితం నుంచి బుక్ చేసుకుందామన్నా ఒక్కో టికెట్ 1500 1600 ఉంటుంది. నార్మల్గా అయితే 600 700 ఉంటుంది. పార్టీ వాళ్ళు పెట్టారు, వాళ్ళ ఇప్పుడు ప్రజెంట్ వెళ్తున్నారు. ఓటు వేయడం మన ప్రాథమిక హక్కు కింద మనం భావిస్తాం. దీంతో చాలా మంది ముందుగానే ఒకవేళ బస్సులు, రైలు టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళైతే సేఫ్. కానీ ఇప్పటికిప్పుడు గనక బుక్ చేసుకున్న వాళ్ళ పాటలు అయితే వర్ణనాతీతం. ట్రాఫిక్ తో రోడ్లన్నీ ఫుల్ అయిపోయాయి. టోల్ ప్లాజాల దగ్గర అయితే కంప్లీట్ గా ట్రాఫిక్ జామ్. టికెట్ల రేట్ అయితే అమాంతం డబల్ ట్రిబుల్ కూడా అయిపోయాయి. సో మినిమం అయితే 3000 ఉంటుందండి. విశాఖకు, తిరుపతిగా అయితే ఫ్లైట్ ఛార్జీలతో సమానంగా మనం చూడాలి. ఒకసారి మీకు చూపిస్తున్నాం. ఇదంతా ఓట్ల పండుగ మహిమే. కొన్ని లక్షల వాహనాలు హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు బయలుదేరుతుండటంతో టోల్ ప్లాజాల వద్ద భారీ క్యూలైన్ ఉంటుంది. దసరా, సంక్రాంతి సమయంలో ఉండేంత రద్దీ కనిపిస్తుంది. ఇప్పుడు రాజమండ్రి, విశాఖ వైపు వెళ్తున్న బస్సులు, కార్లతో హైదరాబాద్, విజయవాడ హైవే ట్రాఫిక్ జామ్ తో కనిపిస్తోంది. అటు నల్గొండ మీదుగా పల్నాడు వెళ్లే వాహనాలు కూడా కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర క్యూ పెరిగింది. అయినా ఓట్ల పండగ అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదుగా, తెలంగాణలోనూ లోక్సభ ఎన్నికలున్నాయి. హైదరాబాద్ లో ఉంటున్న వివిధ జిల్లాల్లోని తెలంగాణ ఓటర్లు కూడా తమ సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ వెహికల్స్ కూడా టోల్ ప్లాజా మీదుగానే వెళ్లాలి. దీంతో ఇంత ట్రాఫిక్ జామ్ మేనేజ్ చేయడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. చౌటుప్పల్, పంతంగి, చిల్లకల్లు టోల్ ప్లాజాలు దాటడానికి కనీసం అరగంట పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓటు వినియోగించుకోవడం మన ప్రధాన హక్కు. సో కంపల్సరీ మనం ఓటు వేయందే మనం ఏది ప్రశ్నించడానికి లేదు, ఏమీ ఉండదు. ఖర్చు అయినా సరే అందరం ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరం కలిసి ఓటు వేయడానికి బయలుదేరాం. ఓటు వినియోగించుకోవడం కన్నా తెలంగాణ అమ్మాయి ఓటు వేయడానికి వస్తుంది. వైజాగ్ ఓటు వినియోగించుకోవడం వస్తున్నారు. ఆకాశం ఎందుకో చల్లబడింది. ఇది కూడా ఓటర్లు పరుగులు తీయడానికి కారణమైంది. హైదరాబాద్ లో వర్షం దంచికొట్టింది. ఉక్కపోతగా అనిపిస్తున్నా మాడు పగిలేంత ఎండ అయితే లేదు. అటు ఏపీలోనూ వర్షాలు పడ్డాయి. ఎండాకాలంలో అకాల వర్షాలు కూడా పార్టీలకు ఇప్పుడు కలిసొచ్చాయి. అందుకే ఈసారి కనీసం 80% మంది ఆంధ్ర ఓటర్లు సొంతూళ్ళకు కదులుతున్నారు. ఎలాగో స్కూళ్లు, కాలేజీలకు సెలవులే, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. మరో నెల రోజుల్లో రీఓపెన్ హడావుడి కూడా మొదలవుతోంది. ఈ ఫ్యాక్టర్ కూడా నగరం విడిచి వెళ్లడానికి ఒక కారణమైంది. పరిస్థితి చూస్తుంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఓట్ పర్సెంటేజ్ విపరీతంగా పెరగబోతుందనిపిస్తోంది. నిజానికి కావాల్సింది ఈ చైతన్యమే. 5 ఏళ్లకోసారి వచ్చే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగను ఖచ్చితంగా జరుపుకోవాల్సిందే మనందరం. తరలి వస్తున్న ఓటర్లను చూసి ఏపీలోని పార్టీలు, లీడర్లు ఫుల్ ఖుషీలో ఉంటే, తెలంగాణలో పర్టికులర్ గా గ్రేటర్ హైదరాబాద్ లోని లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థులు, పార్టీలు మాత్రం కాస్త దిగులుగా ఉన్నాయి. అసలే నగరంలో ఓటింగ్ శాతం చాలా తక్కువ. సెలవులు ఇచ్చినా కూడా కదలరు. పోలింగ్ బూత్ వరకు కూడా వెళ్లరు. అందులోనూ కుకట్పల్లి, ప్రగతి నగర్, కేపీహెచ్బి, మియాపూర్, చందనగర్, శేర్లింగంపల్లి, దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్ ఏరియాల్లో ఏపీ ఓటర్లు బాగా ఎక్కువ. వీళ్లలో 80% మంది ఏపీలో ఓటు వేసేందుకు కదులుతున్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 4 లోక్సభ నియోజకవర్గాల్లో ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ దారుణంగా ఉండబోతోంది. సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో ఉండే ఏపీ ఓటర్లు ఇప్పుడు సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లోని ఆంధ్ర ఓటర్లు ఏ పార్టీని ఆదరించారో అందరికీ తెలుసు. సో ఆ ఓటర్లు మిస్ అవ్వడంతో తెలంగాణలోని పార్టీల్లో వర్రీ మొదలైంది. చొక్క పడనిదే వేలు మీద సిరా చొక్క కూడా వేయించుకోరు కొందరు. బాటిల్ ఇస్తేనే ఈవీఎం బటన్ నొక్కుతా అంటారు.
ఎన్నికల్లో మద్యం ప్రభావం ఎంత ఉంటుందో చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇక డబ్బు పంపిణీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత నిఘా ఉన్నా చేతిలో డబ్బు పెట్టేసి వెళ్తూ ఉంటారు. తెలంగాణలో అంతగా కనిపించట్లేదు కానీ ఏపీలో మాత్రం డబ్బు మద్యం దండిగానే పంపిణీ చేస్తున్నారట. సో ఇప్పటి వరకు పంచిందెంత, దొరికిందెంత, ఎవరిది అప్పర్ హ్యాండ్? డబ్బే డబ్బు, పట్టుబడుతున్న నోట్ల కట్టలు. ఇప్పటికే సగానికి పైగా పూర్తయిన పంపకాలు. కేసుల కొద్దీ బయటపడుతున్న మందు సీసాలు. షాపులు మూతపడ్డా పట్టుబడుతున్న బాటిళ్లు. ప్రచారం ముగిసింది. లచ్చిందేవికి టైం వచ్చింది. పార్టీలు పంపకాలపై మరింత ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే ఇంటింటికి నోట్ల కట్టలు చేరిపోయాయి. మరికొన్ని చోట్ల మాత్రమే పంపిణీ మిగిలింది. ఏం చేసినా సరే ఈ కొన్ని గంటల్లోనే. అందుకే అర్ధరాత్రి సమయంలో నోట్ల కట్టలు గాల్లోకి లేస్తున్నాయి. అంతా సొద్దుమనిగాక ఇంటి తలుపు తట్టి మరీ చేతిలో డబ్బులు పెట్టేసి వెళ్లిపోతున్నారు. తెల్లారేసరికల్లా పంపిణీ పూర్తి చేస్తున్నారు. ఓటుకు కనీసం 2000 ఇస్తున్నారు. బాగా ప్రెస్టీజియస్ గా తీసుకున్న నియోజకవర్గాల దగ్గర 3000 నుంచి 5000 వరకు డబ్బు పంపిణీ నడుస్తోంది. ఎలక్షన్ కమిషన్ డేగ కళ్లతో పహారా కాస్తున్నా సరే పంపిణీ మాత్రం జరుగుతూనే ఉంది. మూడో గంటకి తెలియకుండా సైలెంట్ గా వచ్చి డబ్బిచ్చి వెళ్లిపోతున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు కూడా బాగానే జరుగుతున్నాయి. ధన వస్తు రూపంలో ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ఆ హడావిడిలో నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. ఈ మధ్య హైదరాబాద్ నుంచి వస్తున్న ఓ లారీలో 8 కోట్ల రూపాయలు దొరికాయి. పైన పైపులు పెట్టి దాని కింద నోట్ల కట్టలను దాచారు. ఇలా కనిపించకుండా తప్పించుకుపోయిన లారీలెన్నో, ఆ నోట్ల కట్టలెన్నో. తూర్పుగోదావరి జిల్లాలో యాక్సిడెంట్ జరగడంతో ఎన్నికల డబ్బు బయటపడింది. నల్లచర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై టాటా ఎస్ వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఎస్ బోల్తా పడింది. అందులో తౌడు బస్తాల మధ్య 7 పెట్టెలు గుర్తించారు. ఈ పెట్టెల్లో బయటపడ్డ నోట్ల కట్టలు చూసి పోలీసులే కంగుతున్నారు. అనంతపురం జిల్లా లేపాక్షి ప్రాంతంలో అయితే అర్ధరాత్రి 2 సంచుల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. పోలీసులు పట్టుకుంటారు అన్న భయమో ఏమో ఓ కాలనీలో డబ్బు సంచులు పారేసి పారిపోయారు దుండగులు. ఓ మహిళ తన ఇంటి దగ్గర పడిపోయిన కొన్ని నోట్ల కట్టలను తీసుకెళ్లింది. పారిపోయిన దుండగులు మళ్లీ తిరిగొచ్చి పారేసిన డబ్బులను సంచులో తీసుకెళ్లారు. అయితే సంచుల్లో డబ్బు తక్కువగా ఉండడంతో ఆ మహిళ ఇంట్లోకి వెళ్లి ఆరా తీశారు. మహిళను బెదిరించమని తీసుకున్న డబ్బు మొత్తం లాక్కెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు కాలనీ వాసులను, ఆ మహిళను విచారిస్తున్నారు. ఓవరాల్ గా ఏపీలో ఇప్పటి వరకు 269 కోట్ల రూపాయల నగదు, మద్యం, ఇతర ఆభరణాలను కూడా సీజ్ చేశారు. తెలంగాణలో 320 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలంటే డబ్బు ఒకటే కాదు, మద్యం కూడా. ఈ రెండింటిలో కాస్త ఎక్కువ డామినేట్ చేసేది మద్యమే. ఇది తెలుసు కాబట్టే వైన్ షాపులను మూసేయించారు. 48 గంటల పాటు ఎక్కడా మద్యం విక్రయాలు జరగడానికి వీల్లేదు. కానీ పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు. షాపులు మూసే ఉంటున్నాయి, కానీ మద్యం పంపిణీ మాత్రం జరిగిపోతోంది. మందుబాబుల కోసం ముందు చూపుతో ఆలోచించిన వ్యూహకర్తలు ముందుగానే స్టాక్ మొత్తం కొనుక్కెళ్లారు. గుంటూరులో అయితే మద్యం షాపుల్లో స్టాక్ అయిపోవడంతో షెడ్యూల్ కంటే ముందుగానే షాపులు మూతపడ్డాయి. మధ్యాహ్నం 3 గంటల సమయానికే షాపులో ఉన్న స్టాక్ మొత్తం అయిపోయింది. సాయంత్రం 5 గంటలు కాకముందే వైన్ షాపుల షట్టర్లకు తాళాలు వేశారు. మద్యం పంపిణీ ఎన్నికలను ప్రభావితం చేస్తోంది అనడంలో సందేహమే లేదు. అందుకే కేసుల కొద్ది బాటిళ్లను ముందే కొనుక్కెళ్లి ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేశారు. పైగా వీకెండ్ వచ్చింది. 3 రోజులు సెలవులు వచ్చాయి. సాధారణంగా వీకెండ్ పార్టీలనే ఆపుకోలేరు. ఇప్పుడు సెలవు రోజుల్లో పుచ్చుకోకుండా ఉండమంటే ఎలా ఉంటారు? అందుకే ప్రలోభాలకు లొంగే ఓటర్ల కోసం బయట నుంచి తెప్పించి ముందే స్టాక్ పెట్టించి మరీ మద్యాన్ని సిద్ధం చేశారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ లో గోవా మందు భారీగా పట్టుబడడం చూస్తుంటే షాపులు మూసేసినా సరే మద్యం పంపిణీకి మాత్రం బ్రేకులు పడేటట్టు కనిపించడం లేదు. కేవలం డబ్బు మద్యమే కాదు, చీరలు, వస్తువులు, బియ్యం బస్తాలు కూడా పంచుతున్నారు. 10 రూపాయల నోటిస్తే మద్యం సీసా, 50 రూపాయల నోటిస్తే బియ్యం బస్తా ఇస్తున్నారు. అలా అని జేబులోంచి 10-50 రూపాయల నోటిస్తే ఇవ్వరు. పంపిణీలో దొరకకుండా ఉండేందుకు ప్రత్యేకంగా కోడ్ రాసి మరీ నోట్లు ఇస్తున్నారు. వాటిని ఇస్తేనే బాటిల్ బస్తా ఇస్తున్నారు. ఇప్పటికే ఏపీలో పంపిణీకి సిద్ధంగా ఉన్న కుక్కర్లు, కుప్పన్లు బయటపడ్డాయి. ఎంతో మంది చీరలు పంచారు, గిఫ్ట్లు ఇచ్చారు. ఈ ప్రలోభాలు 13వ తేదీ ఉదయం వరకు కొనసాగుతూనే ఉంటాయి. ఏది ఏమైనా ఎన్నికల సంఘం ఎంత నిఘా పెట్టినా, నగదు, మద్యం, గిఫ్టులను సీజ్ చేస్తున్నా జరగాల్సిన పంపిణీ జరుగుతూనే ఉంది. దొరికింది కొంత, ఓటర్ల చేతికి చిక్కింది మరింత. ఇది ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.